వ్యభిచారం వృత్తి చేస్తున్నటువంటి ఒక స్త్రీతో బిల్లీ గ్రాహం గారు ఒకసారి మాట్లాడారంట. డైరెక్ట్ గా అడిగారంటమ్మా, నీ వృత్తే అది కదా, నీ వృత్తే పాపం చేయడం కదా, నీ శరీరాన్ని పాడు చేసుకోవటం కదా. నేను నిన్ను అడుగుతున్నాను తల్లి, నిజంగా ఈ పాపలో సంతోషం ఉందా చెప్పుకోనంటే కళ్ళ నీళ్ళు పడబడబడబడి లేదు, నిత్యం నరకం అనిపిస్తున్నాను, నేను చేసేది తప్ప నాకు అర్థమైపోతుంది. అనుభవం నా జీవితం లేదు. ఆవిడ ముఖం చూస్తే పాడిపోయిందంట. ఏ కోసాన సంతోషం లేదు ఆవిడికి, కానీ జీవితాన్ని అలాగా కొనసాగిస్తుంది. పాపంలో సంతోషం ఉంటది అని అనుకోవడం ఉండకపోగా ఉన్నది ఆవిరైపోతుంది. పాపం జోలికి వెళితే ఏదో దొరుకుతుంది అని అంటే దొరకకపోగా నీలో ఉన్న సమాధానం ఇంకా పాడైపోతుంది. లోకం దీన్ని ఇవ్వదు. ఎక్కడ దొరుకుతుంది అని అంటే పాపాలు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు మాత్రం చెప్పన సత్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం మన జీవితాల్లోకి వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తాం.